చేస్తున్నాను కదా అని నేను కాన్సెప్ట్స్ అనుకుందాం అనుకున్నా ఈ లోపల మీరు వచ్చేసారు సార్. అదే స్టార్ట్ చేద్దాం సార్. ఇంకా స్టార్ట్ చేయలేదు మీరు. రెగ్యులర్ క్వశ్చన్స్ లా కాకుండా చాలా డిఫరెంట్గా అడుగుతానండి నేను. అడగండి సరే, డిఫరెంట్ కాదు మేము అనుకుంటాం. ఏని అడిగాను, దాన్ని అడిగితే మనకి ఇంటర్వ్యూ చేస్తున్నారా క్లాస్ తీసుకుంటారు? సెట్ మీద మీరు వచ్చేటప్పుడు మీ వెరీ ఫస్ట్ థాట్ ఏంటి? సెట్ మీదకి వచ్చేటప్పుడు థాట్ ఏముంటుంది? యాక్ట్ చేయడానికి వెళ్తున్నాం అనుకుంటాం. బ్రహ్మానందం అంటే కామెడీ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు జనాలు. సో ఈ బ్రహ్మానందం సినిమాలో కామెడీ కాకుండా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి. మీరు ఏదైనా చేస్తే మాకు సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసింది ఏమైనా ఉందా సార్? ఉంది. ఏంటి సార్ చెప్పండి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నాకు ఒకటి అడగాలని ఉంది, కాకపోతే ధైర్యం చాలట్లేదు. ధైర్యం అటు తిరిగి అడుగు. మళ్ళీ పంచి ఇంటర్వ్యూస్ అవన్నీ నాకు చాలా సర్వసాధారణమైన విషయం. నాకు ప్రెప్ ఎందుకు? మీరు అందరూ ఏంటి అది డిస్కస్ చేయడానికి పిలిచారు? అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే అన్న నేను ఎప్పుడు నుంచి చేస్తున్నాను అన్న ఇంటర్వ్యూలు. సినిమాల కన్నా ముందు నుంచి ఇంటర్వ్యూలు చేస్తున్నాను. కాన్సెప్ట్ ఏంటి? నన్నే కాన్సెప్ట్ అడుగుతున్నారు మీరు. అంటే నా కాన్సెప్ట్ మీద మినిమం వచ్చారంట. వచ్చారా సార్ సార్ ప్లీజ్ సార్, ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా అని నేను కాన్సెప్ట్స్ అనుకుందాం అనుకున్నా ఈ లోపల మీరు వచ్చేసారు. అదే అలా జరిగిపోయిందా? బట్ నాకు అలవాటు సార్ ఇలా ఇంప్రాంప్టుగా వెళ్ళిపోవడం. అది అదే బయటికి కాదు, ఇంటర్వ్యూ బయటకని ఎవరన్నారు? చాలా సంతోషం అండి. స్టార్ట్ చేద్దాం సార్. ఇంకా స్టార్ట్ చేయలేదు మీరు. అఫీషియల్గా స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం సార్. మళ్ళీ ఇందాక అడిగాను సార్ స్టార్ట్ చేద్దామని. ఇందాక అడిగాను సార్, జస్ట్ ఇప్పుడు చెప్తున్నా. ఓకే. సో ఏం లేదు సార్, అంటే మరి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ సార్. అంటే నేను చేయబోయే ఇంటర్వ్యూలో పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. బట్ అంటే ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అవి ఏమి ఉండవండి. కాకపోతే రెగ్యులర్ క్వశ్చన్స్ లా కాకుండా చాలా డిఫరెంట్గా అడుగుతానండి నేను. అడగండి సరే, డిఫరెంట్ కాదు మేము అనుకుంటాం. అంటే కొన్ని అని అడిగాను. మీరు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కదా వచ్చారు కదా సార్. అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంది సార్. దాన్ని అడిగితే మనకి ఇంటర్వ్యూ చేస్తున్నారా క్లాస్ తీసుకుంటారు? జస్ట్ చెప్తున్నాను సార్. సో సెట్ మీదకి మీరు సార్, ఎక్స్క్యూజ్ మీ గౌతమ్ గారు, ఐ నీడ్ యువర్ అటెన్షన్. సారీ మీరు సార్, మీ అటెన్షన్ మెయిన్ సార్. ఫోకస్ మీరు పర్వాలేదు, మీరు మాట్లాడుకో. అలా సార్. సెట్ మీద మీరు వచ్చేటప్పుడు మీ వెరీ ఫస్ట్ థాట్ ఏంటి? సెట్ మీదకి వచ్చేటప్పుడు థాట్ ఏముంటుంది? యాక్ట్ చేయడానికి వెళ్తున్నాం అనుకుంటాం, అంతేగా? యా అంతే. మీరు ఏదైనా వేరే సపరేట్ థాట్ ఉంటుంది? మీరేమనుకొని వస్తారు? ఊరికే మీరు కూడా ఆర్టిస్ట్. అవునండి. సెట్ మీదకి వచ్చేటప్పుడు యాక్టింగ్ కబడ్డీ ఆడదాం, ఆడదాం అట్లా ఏముంటుంది కదా సార్? లేదండి సార్. మీరు 1000 పైగా మూవీస్ చేశారు, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అనుకున్నారు. సో మీకు ఈ జర్నీ ఎలా అనిపించింది సార్? జర్నీ ట్రావెల్ మామూలే కదా. అంటే అదొక జర్నీ కదా సార్. మనం అవును, ఎవరికైనా 1200 సినిమాలు చేసినప్పుడు ఒక జర్నీ, 60 సినిమాలు చేసినప్పుడు ఒక జర్నీ. జర్నీయే. దానిలో ప్రత్యేకంగా ఏముంటుంది? వీడు 60 సినిమాలకి ఏది ఫీచ్ చేస్తాడో 1200 సినిమాలకి కొంచెం ఎక్కువ ఫీచ్ చేస్తాడు. బ్రహ్మానందం అంటే కామెడీ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు జనాలు. సో ఈ బ్రహ్మానందం సినిమాలో కామెడీ కాకుండా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే. అది కాకుండా వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎక్స్పెక్ట్ చేద్దామా లేదా. అంతేగాని మీరేం చెప్పరు. అది పక్కన ఇంకా డబ్బు బాకీ. అవునా సార్? డబ్బుకి చెప్పేశానంటే. అవునండి. మీరు ఏదైనా చేస్తే మాకు సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసింది ఏమైనా ఉందా సార్? ఉంది. ఏంటి సార్? చెప్పండి. సర్ప్రైజ్ అవ్వడం చెప్తాడు సార్. చాలా మంది యంగ్ టీమ్స్తో వర్క్ చేశారు. ఈ యంగ్ టీమ్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? యంగ్ టీమ్తో వర్క్ చేస్తున్నట్టుంది, చాలా బాగుంది. బికాస్ ఐఎమ్ ఓల్డ్. నేను అలా కాదు, ఓల్డే కదా. కాదు సార్, దెబ్బరొట్టే
మీరు అది మీకు ఇంకా గుర్తుందా వద్దు సార్ చెప్పనా ఫ్లాష్ బ్యాక్ సార్. ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్లీ మామూలుగా ఈ క్వశ్చన్లో మీరు కాదు సార్, నేను మిమ్మల్ని కలిసే ఛాన్స్ వస్తుంది సార్. యాక్చువల్లీ ఇదిగోండి సార్ గురించి ఎపిసోడ్ బయట పెట్టిన నేను ఏమనుకో సార్ అలా అంటారు అలా ఒకవేళ అనుకున్నా కూడా చెప్పేస్తాను. సార్ మిమ్మల్ని సర్ప్రైజ్ అయ్యే విషయం చెప్పలేదు కానీ దెబ్బరొట్టి గురించి చెప్పారు సార్. లేదు సార్ నాకు యాక్చువల్లీ ఏ టైంలో చెప్తాను కూడా తెలియదు సార్. ఈ క్వశ్చన్స్ ఇవన్నీ నాకు ఒక బహానా నాటకం సార్. నేను మిమ్మల్ని కలిసే ఛాన్స్ వచ్చిందని వచ్చాను సార్. నాకు ఎందుకంటే హర్ష ఐ నో, నేను సిన్సియర్గా చెప్తున్నాను. మన వాళ్ళతో అన్నప్పుడు హర్షతో మనం ఇంటర్వ్యూ అంటే అదేదో ఇంటర్వ్యూ లాగా లేకపోతే మీరు ప్రశ్నలు వేయటం నేను సమాధానం చెప్పడం లాగా కాకుండా అందరం కలిసి సరదాగా ఐ నో యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు తెలుసు కాబట్టి ఒక లైవ్లీగా సరదాగా ఈ సినిమా ఎలా ఉంటుందో మన ఇంటర్వ్యూ కూడా అలా ఉండాలనే ఐడియాతో నేను యాక్సెప్ట్ చేశాను. అంటే ఈ జనరిక్ క్వశ్చన్స్ నాకు అడగాలని లేదు కానీ కిషోర్ గారు ఉన్నారు కదా సార్, ఇది ఆయన ఐడియా సార్. అరే నువ్వు ముందు 4 క్వశ్చన్లు అడగరా, తర్వాత నేను ఎంటర్ అవుతాను అన్నారు సార్. నేను ఆయన నమ్ముకుని ఇవన్నీ అడిగాను సార్. అంటే అలా అడిగితే మీరు సారీ ఎలా అన్నావు ఆయన అడిగితే మీరు ఏంటి తర్వాత ఏమొస్తుందో నాకు తెలుసు, నేను షూట్ చేశాను. ఓకే మామూలుగా ఇప్పుడు మీకు సార్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా జోవియల్గా ఉంటారు, బట్ ఎప్పుడైనా సార్ సీరియస్గా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం సీరియస్ ఉంటారు సీరియస్ ఉంటారు. అంటే ఆయన ఒక జోక్కి నవ్వడం అనేది నాకు చాలా రేర్. అంటే ఇంతవరకు చేసిన దాంట్లో ఏదో ఒక 1-2 days ఎప్పుడో చూసుంటా, అది కూడా చిన్నగా నవ్వుతారు కానీ ఆయన ఓన్లీ బిలీవ్స్ ఇన్ గివింగ్. సో ఒకరోజేమో నాకు తెలిసి క్యారవాన్లో నేను, గౌతమ్ గారు అండ్ సార్ ఇంకో రవిరాజన్ అందరం కూర్చున్నాం, సరదా కూర్చున్నాం. సమ్ చిన్న ఇష్యూ వల్ల సార్ కొంచెం సీరియస్ ఉన్నారు. అంటే ఇన్ ద సెన్స్ తెలియని ఒక చిన్న సైలెన్స్ ఏర్పడింది ఆ రోజు అంతా. అది ఎట్లా బ్రేక్ చేయాలి ఎవరికి తెలియట్లా. సో నాకు ఒక్కటేం తెలిసి ఒక చాలా క్రింజ్ జోక్ వేసినప్పుడు ఒక వేరే లెవెల్ రెస్పాన్స్ వస్తుంది సార్ దగ్గర నుంచి. అంటే ఈ విల్ ఈదర్ కంటిన్యూ ఇట్ ఆర్ ఇంకా తనకు అద్భుతమైన పనిచేస్తారని నాకు నమ్మకం. సో క్రింజ్ జోక్ అని నాకు తెలుసు, బట్ దాన్ని ఎలా ఎలివేట్ చేస్తారని నాకు బాగా ఇష్టం. సో ఆ రోజు ఊరికే కూర్చొని సైలెంట్గా నేను అన్నాను, సార్ ఎంతైనా ఈ సినిమా చేసిన తర్వాత మాత్రం అందరూ మిమ్మల్ని బ్రహ్మానందం అని పిలుస్తారన్న. ఇక్కడ వేరే లెవెల్ సైలెన్స్, అక్కడ చిన్న సైలెన్స్ నాకు పడుద్ది అనుకుని ఆయన చాచా అంటే సినిమాని మనం తీసుకెళ్ళాలి ముందు, అప్పుడు తీసుకెళ్ళాలి, వాళ్ళకి నచ్చాలి, ఆ తర్వాత మన చేతులు ఏం లేదు. అది ఒక 15 నిమిషాలు వెళ్తుంది ఇది. సో అది యూజువల్లీ వర్క్స్. చాలా చెత్త జోక్ వేస్తుంది, ఒక్కసారి వేస్తే చెత్త జోక్ వేస్తే అబ్బో ఒరే ఇట్లా కిషోర్ గారు జోక్ వేశారు కాసేపు నవ్వెళ్ళి అంటాడు. మీరు బ్రహ్మానందం గారితో చాలా సినిమాలు చేశారు కదన్న కిషోర్ అన్న. మీరు నాకు ఆపర్చునిటీ దొరికింది. గౌతమ్ గారికి సార్కి సిమిలారిటీస్ ఏంటన్నా? సంబంధం లేదు, అవునా? కంప్లీట్గా క్రేజీ. అంటే ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ గౌతమ్ గారు. అసలు ఈ బ్రహ్మానందం అనే స్టోరీ మీ దగ్గర రాగానే సార్ దగ్గరికి వెళ్ళారా? అవునండి. ఓకే. సో ఈ సోలో ఫిల్మ్ హౌ ఇస్ ద ఫీలింగ్ సార్ మీరు గౌతమ్ గారు ఆఫ్టర్ సో మెనీ డేస్? కామెడీగానే అనుకోకుండా అండర్లైనింగ్గా వచ్చిన మెసేజ్ కూడా ఉంది. నేను జనరల్గా మీకు తెలుసు ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా యాక్సెప్ట్ చేయట్లేదు. బాగుంది, ఇది పర్వాలేదు అని మనం అనుకుని, అంటే మెప్పు పొందుతాను అనుకోకపోయినా తిట్లు తినకుండా ఉండటం కోసం సెలెక్ట్ చేసుకున్న సినిమాల్లో ఇదో సినిమా. ఇస్ మై సన్, ఆడు యాక్ట్ చేస్తున్నాడు సినిమాలో. అంటే చాలామంది సినిమాల్లో చాలామంది కుర్ర హీరోలతో సినిమాల్లో యాక్ట్ చేశాను, వాళ్ళకు ఉపయోగపడ్డాను. అలాగే మా అబ్బాయికి కూడా ఉపయోగపడతాను. స్వార్థం 2వ పాయింట్, స్టోరీ నచ్చటం. 3వది స్వధర్మ క్రియేషన్స్, వాళ్ళది టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఒక సినిమా ఎలా తీయాలి, దీనిలో ఈ సినిమా మనం తీయటం వల్ల ఏంటని అతనికి ఆ రకమైన జడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ అని నేను విన్నా. పరోక్షంగా అతని గురించి నాకు తెలియదు. చూసిన తర్వాత ఇన్ని ఉన్నప్పుడు ఈ సినిమాలో మనం యాక్ట్ చేయను అంటాం, బలిపోతుంది అనుకుని యాక్ట్ చేశాను. గౌతమ్ సార్ మీకు ఫస్ట్ ఈయన దగ్గరికి అప్రోచ్ అయ్యారు. ఓకే. అప్రోచ్ అయిన తర్వాత నేను పిక్చర్లో వచ్చాను. ఓకే. అప్పుడు దాకా నేను దీనిలో చేస్తున్నా, ఈయనతో పాటు చేస్తున్నా అనే ఐడియా కూడా లేదు నాకు. చేసిన తర్వాత ఫస్ట్ ఊరికి జస్ట్ నాకు నిఖిల్ గారు రాహుల్ ఇద్దరు వచ్చి జస్ట్ ప్లాట్ చెప్పారు. ప్లాట్ చెప్పి వినగానే నాకు ఫస్ట్ ఓకే చెప్పే ముందు చిన్న భయం వేసింది.
అంటే ఈయనతో మేము స్క్రీన్ స్పేస్ షేర్ చేసి ఈయన టైమింగ్ని మ్యాచ్ చేసుకుంటూ కామెడీ చేయాలి. బట్ ఫస్ట్ నేను వినగానే ఏదైతే విని నేను భయపడ్డానో బట్ మోస్ట్ కంఫర్టబుల్ అయింది కూడా వీళ్ళిద్దరు వల్ల. కిషోర్ అన్న చెప్పండి మీరే ఇలా ఇలా తోస్తారు కదా నన్ను, మేము చూసుకుంటాం అని చెప్పి. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్ గురించి చెప్పడం ఆయన సార్ కిషోర్ కిషోర్ ఈజ్ ఎ బెస్ట్ కమెడియన్ అనేది ఐ నీడ్ నాట్ గివ్ సర్టిఫికెట్ టుడే బికాస్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే జడ్జిమెంట్. కామెడీ చేయటం, కమెడియన్, హీఈస్ ఎ కమెడియన్ బిఫోర్ ది కెమెరా, రైట్, హీఈస్ సంథింగ్ ఎల్స్ ఆఫ్టర్ ది కెమెరా. ఐ బిలీవ్ ఇన్ దట్. నేను ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీన్స్ అతనితో ఉన్నాయి కాబట్టి ఆ సీన్స్లో తను చేసిన విధానం కానీ, తన హౌ హీ పేస్ అటెన్షన్ ఆర్ దాన్ని ఏమంటారు, ఆ క్యారెక్టర్ ఎడల అతను చూపించినటువంటి శ్రద్ధ, దాంతోపాటు తన వరకు తను చేసుకుని వెళ్ళిపోవటం కాకుండా డైరెక్టర్కి సహకరించడం కానీ, కో ఆర్టిస్టులు వీళ్ళతో కలిసి సీన్ పండించే విధానం తను చేసింది. నాకు ఈ సినిమా వరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇది చేశాం కాబట్టి నాకు ఆ విషయం కిషోర్ బాగా నచ్చింది. కిషోర్తో బాగా నవ్వొచ్చింది కూడా ఉన్నాయి కొన్ని సీన్స్. అంటే మనం నవ్వకూడదు ఇక్కడ, చాలా కేర్ఫుల్గా ఉండాలి అనే రేంజ్కి తీసుకెళ్ళాడు. నేను జనరల్గా గబుక్కునే ఎక్కడ మనం పెద్ద కమెడియన్ కదా, నేను నవ్వితే బాగుండదు అని కొంచెం బిగుసుపోయి కూర్చుందాం అనుకున్న టైంలో ఇప్పుడు బాధాడు పెట్టి, లాభం లేదురా బాబు అని నవ్వుతూ కట్ చెప్పిన సీన్స్ కూడా అంత బాగా చేశాడు. అదేదో సీన్ నేను చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, మరి ఆయన చెప్పమంటే నేను చెప్తాను, లేకపోతే లేదు చచ్చిపోతానంటాడు. మా ఇద్దరి దగ్గరికి వచ్చి నేను చచ్చిపోతాను సార్, నేను పడలేను, ఈ బాధ పడలేను సార్, చచ్చిపోతాను అని మా ఇద్దరి దగ్గరికి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. జనరల్గా మీరు చచ్చిపోతాను నా దగ్గరికి వస్తే అయ్యో మేము అసలు పట్టించుకోం, నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతున్నా, పట్టించుకో, నేను చూస్తాను అలా. నేను చచ్చిపోతాను రాము, సరే నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అది బహుశా మేము ఈ నవ్వుని కట్ చేసుకోవడం కోసం 7-8 టేకులు చేసాం అక్కడ. ఐ హ్యావ్ టు యాడ్ ఇట్స్ రైమ్ కిషోర్ గారి గురించి. లైక్ యూ సైడ్ ఆయన ఓన్లీ ఆయన వర్క్ చేసి వెళ్ళిపోవడం అట్లా కాదు. నేను రీసెంట్లీ వీ కొలాబరేటెడ్ ఫర్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. ఇన్నాళ్ళ తర్వాత నాకు ఆపర్చునిటీ దొరికింది ఆయనతో వర్క్ చేసేది. సో హీ మేక్ ష్యూర్ ఈవెన్ ఐ హ్యావ్ స్పేస్ ఇన్ దట్. నాతో కూడా కొన్ని చెప్పించి తను ఇచ్చి సజెషన్స్ ఇచ్చి. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ హీ ఆల్వేస్ స్పీక్స్ గుడ్ థింగ్స్ అబౌట్ యూ అండ్ దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ హిమ్. సో ఎప్పుడు మిమ్మల్ని ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్లోనే చూస్తాం సార్ మేము. That, of course, that's your modesty, I admit it. వీడి విషయం తీసుకోవాలి సార్. ఒకవేళ తాత క్యారెక్టర్ అయి ఉండొచ్చు, దాన్ని మనం కాదంలో వాడు మనవడు అయి ఉండొచ్చు. ఎరా మూర్తి అంటాడు, మరి దారుణంగా కొంచెం తండ్రి తాత క్యారెక్టర్ వేస్తున్నాడు అన్న ఫీలింగ్ కూడా. ఎరా మూర్తి ఏంటి అంటాడు. అలాగే ముందు ఓ చిన్న జలకిని తప్పుకుని మళ్ళీ క్యారెక్టర్లో గబుక్కున లాస్ట్ నిన్నగా మొన్న ఎప్పుడు తోట చేసినప్పుడు ఎరా మూర్తి ఏంటి అన్నాడు ఇట్లా వచ్చి. అంటే నేను ఐ డింట్ ఎక్స్పెక్ట్, అంటే ఆ మూర్తి అనడం అని కాదు, జనరల్గా ఎవ్రీ సీన్లో తను ఏదో కష్టపడి చెయ్యాలి. తను దాన్ని ఒక పసిపిల్లవాళ్ళలాగా బాసర్లో కూర్చుని పలక మీద పెట్టుకుని అక్షరాభ్యాసం చేసే విద్యార్థిగా కష్టపడ్డాడు. అదొక్కటే నేను దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఫర్ ఎవ్రీ ఫిలిం, ఫర్ ఎవ్రీ షాట్. ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ దాని వరకు మాత్రం అంత కష్టపడి పనిచేశాడు. సూపర్ సార్. చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఈ మూవీలో. అంటే ఈ హ్యాస్ టు కంప్లీట్లీ ఇంకా
బ్రహ్మానంద గారు మా ఫాదర్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసి చేయకపోతే అవును ఇంపాసిబుల్. ఇక్కడ ఆపరేట్ చేయలేరు. అవును అవును. పొద్దున వచ్చేవాడు. ఐ మీన్ నేను ఆబ్వియస్లీ సార్ దగ్గరే ఉంటాను, ఎందుకంటే ఫుడ్ బిడ్ సార్ కొంచెం బాగా చూసుకుంటాను. సో అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో అసిస్టెంట్ వచ్చేసి నేను ఇక ఫుడ్ మీద ఉంటాను, సార్ మాత్రం వెంటనే ఆ సీన్ పేపర్ తీసుకురా చూస్తాడు. నేను ఈరోజు తింటుంటే మనకేం పెద్ద లేదు లేరా అంత వాడితే ఇతను వచ్చే డాడీ ఈరోజు మొత్తం నువ్వే కూర్చుంటున్నా. మళ్ళీ ఇతను నార్మల్ గానే ఉంటాడు మా దగ్గర. మనం ఏమనుకుంటాం, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో అనుకుంటాం, మనం రెచ్చిపోవచ్చు అనే ఫీలింగ్ లో ఏదో సీనియారిటీ బుధాన్ని వేసుకుని ఉంటాం. ఈయన ముందే మాట్లాడేసుకుంటాం డైరెక్ట్ డిపార్ట్మెంట్. షార్ట్ కి 15 minutes ముందు నాకు చెప్పు మరి. వాళ్ళు ఫస్ట్ ఈయన పిలుస్తారు ఏంటో, సార్ మీకు కాస్ట్యూమ్ చెప్పారు. డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఏమో సార్ అదే రెడీయా మీకా సార్, మీకు రెడీ కాదు సార్, ఇంకా టైం ఉంది కూర్చున్నట్టు. ఈలో ఓకే డాడీ నేను క్యారవాన్కి వెళ్తాను, కూర్చోలేరా కలిసి లేదు నేను క్యారవాన్కి వెళ్తాను. క్యారవాన్కి వెళ్ళి డైరెక్ట్ షార్ట్కి వస్తాడు ఇతను, మాతో రాడు. అక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్. ఇంకా అక్కడ ప్రెప్ అయిపోతుంది, ఎగరడం మా మీద అటు కూరుకుని మరి నాకు చూస్తున్నా భయం వేస్తుంది. ఈ టైంకి వెళ్ళా మనం సంబంధం లేదు. అప్పుడు మేము ఇద్దరం కాన్స్పిరసీ కూడా చేసాం. ఆయన కూర్చొని ఆడేదో వచ్చి అది అంటుంటే ఓహో పాపం చాలా ఒబిడియంట్ గా భయపడు అలాగే అంటాడు, అలాగే చేద్దాము కిషోర్ ఓకే అంటున్నాడు. అంటే ఆహో అక్కడ మనం దెబ్బతింటున్నాం కిషోర్, మనం కూడా కొంచెం జాగ్రత్తగా వీడు అక్కడికి తొక్కేస్తున్నాడు మనల్ని అనే పాయింట్లో కొన్ని సీన్స్ లో మనం ఫెల్ట్ చాలా పెద్ద లేవు తప్ప నాకు ఒకటి అడగాలి ఉంది, కాకపోతే ధైర్యం చాలట్లేదు. ధైర్యం వాడు తిరిగాడు. మన ఇద్దరం కలిసి మల్టీ స్టార్ చేద్దాం సార్ అంటే మన ఇద్దరం కలిసి చేద్దామన్నా పర్లేదు, అది బాగానే ఉంది. మల్టీ స్టార్ సార్ అదే పోనీ మల్టీ స్టార్ అంటే ఇద్దరు కావాలి సార్. మళ్ళీ ఆలోచించి నాకైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఏముంది ఏం చెప్పాం. అండ్ మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ మోర్ దెన్ ఎనీథింగ్ సార్. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ దిస్ లైక్ అ ప్రమోషనల్ కంటెంట్ సార్, దిస్ ఇస్ హార్ట్ టు హార్ట్. మీరు చెప్పింది కూడా చేయాలి. మొదటి నుంచి చేద్దాం. డైరెక్టర్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ నుంచి తను స్టోరీ స్పీక్ అబౌట్ ది డైరెక్టర్. స్టోరీ డైరెక్ట్ చేసినప్పుడే దానిలో నేను ఇందాక చెప్పాను చూసి ఒక డెప్త్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం సెట్లోకి వెళ్ళామంటే ఇందాక మీరు అడిగారు, సెట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ముఖ్యంగా నేను కూడా యంగ్ బ్రోలా తయారై వెళ్ళానా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అఫ్కోర్స్ మీరు అదే కదా సార్, నేను తాత క్యారెక్టర్ చేసి ఉండొచ్చేమో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆల్ ఆర్ యంగ్స్టర్స్ వీళ్ళతోటి యాక్ట్ చేసేటప్పుడు మనం కూడా చాలా లవ్లీగా ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది. ఆయన ఏం చేశారంటే పాపం ఆనందకరమైన విషయం ఒకటి చెప్తాను. మీకు ఎలా ఉంటుంది, వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఆనందాన్ని తెగ పంచుకున్నారు వీళ్ళు, నేను బయటపడిపోయేవాడు. ఎందుకంటే నేను పెద్ద సీనియర్ అని ఫీలింగ్ కదా మనకి. దాంతో డౌట్ అని ఓకే అదంతే కదా, మీరు సీనియర్ ఏంటండి అన్నట్టు చూసాడేమో. అది కాదు, ఒక షార్ట్ చేస్తాం, అది ఒక 2 minutes 3 minutes కంటిన్యూస్గా సింగిల్ షాట్. మీరు దీని తర్వాత ఇది, ఆ తర్వాత అది, మీరు ఇక్కడ సార్ మీరు ఇది మొత్తం చేసిన తర్వాత ఎక్కడో చిన్న సింగిల్ షాట్ చేసిన తర్వాత ఎక్కడో చోట చిన్న కట్ కట్ సార్ 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 మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదటి నుంచి ఒకసారి ఓకే ఓకే దానికి ఉంది మళ్ళీ మొదటి నుంచి చేద్దాం అని నేనంటే నేనన్న తర్వాత వీళ్ళు కూడా మొదటి నుంచి చేద్దాం బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ ఆ క్రిప్ వస్తుంది. అక్కడ ఇందాక మీకు మిస్ అయింది సార్. ఓకే ఇంకా సారే చేద్దాం అన్న తర్వాత ఇంకప్పుడు మళ్ళీ స్టార్ట్ యాక్షన్ అనగానే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ డైలాగ్ కట్ సార్. మెయిన్ కదా బాధపడాల్సింది, కట్ చెప్పి బాధపడుతుంటాడు. ఏంటంటే ఇంకొకసారి చేద్దాం సార్. అలాగా 7-8 అయిన తర్వాత
ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు తల్లికళ్ళ భరణి నుంచి. అదేమిటి అతను, అదేమిటి అంత షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేద్దాం అంటే టోటల్గా బిగినింగ్ నుంచి 1 more అంటే ఈ 1 more 3 minutes షార్ట్ అనేసరికి కొంచెం అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ పాయింట్ అవుట్. తనకి ఏది కావాలో ఎక్కడ ఏం దొరుకుతుందో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మీతో చెప్పడానికి నాకు కొంచెం భయం సార్. ఎందుకంటే పీపుల్ ఇప్పుడు నేనంటే ఆబ్వియస్గా కొంచెం సీనియర్ మ్యాన్ కాబట్టి పక్కన పెడితే ఒక ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ వీళ్ళందరూ ఉన్నారు. ఒక పేరున్న సంస్థలో నేను చేస్తున్నాను. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలనే కృషి అతనిలో కనపడింది. అందువల్ల ఈ సినిమా డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి హిట్ ది హెడ్లైన్స్ దిస్ ఇయర్. బ్యూటిఫుల్గా ఒక 3 minutes 1.5 2 minutes అట్లా సింగిల్ టేక్స్ జనరల్గా ఇంకోటి ఏంటంటే ఈ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవటం అలవాటు జనరల్గా. అందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక సంపత్ గారు కానీ, రఘుబాబు గారు కానీ, తరికేళ్ల భరణి గారు కానీ, రాజీవ్ గణపాల, వీళ్ళందరూ గమ్మత్తుగా హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ మీన్స్ ఇట్స్ సో హ్యాపెండ్. దట్స్ ఆల్. ఐ అప్రిషియేట్ రాహుల్. నాకు ఇది కావాలి సార్ అక్కడ అని ఒక ప్రొడ్యూసర్ రాగానే టీపై దాని మీద క్లాత్ కప్పుతో టవల్తో అది తిరగాలి ఈ బ్యాచ్ అది అలా నాకు అనిపించలే, ఎక్కడ అనిపించలే. రాగానే అతను ఒక పెట్టుకుని తిరిగి ఏంటి ఏమైందని చూసుకుని ఆన్లైన్ రేటింగ్లోనే జాగ్రత్తగా చూసుకుని ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్రొడ్యూసర్ నాట్ రాహుల్. అందువల్ల ప్రొడ్యూసర్ అనేవాళ్ళు అలా కష్టపడి చేసుకుంటే సినిమా డెఫినెట్గా బాగుంటుందని సిన్సియర్గా నమ్మిన డైరెక్టరు. అతను హీస్ బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ డైరెక్టర్ అండ్ రైటర్. అసలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. లేదు అంటే యూజువల్గా అబ్రాడ్ మనకి కోఇన్సిడెంట్లీ ప్రొడ్యూసర్ గారు క్యారన్ పక్కనే మన క్యారన్ పడుతుంది రూమ్ పక్కన. యూజువల్గా మనకి ఎలా ఉంటుందని సాధారణంగా వినపడేది. ఇప్పుడు కొన్ని వినపడితే ప్రొడ్యూసర్ యూజువల్ చెప్తున్నాడు సరిపోతే అని చెప్తే లేదండి కావాలి నాకు ఇవన్నీ కావాలి ఉంటుంది. యూజువల్గా దట్స్ అ రొటీన్. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. డైరెక్టర్ గారు సరిపోదు సర్జీ సరిపోదు లేదు నాకు తీసుకోండి తీసుకోండి ఇంకో తీసుకోండి. మీరు ఎలాగా ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేస్తారని మనం అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే నేను స్టోరీ చదువుతాను నచ్చాలి సార్. డైరెక్టర్ అండి. రాహుల్ గారు డైరెక్టర్ స్టోరీ సార్ నేను ఇంకా అంటే రాశాక చదువుకున్నాక మరి మీ బయోపిక్ ఏం పెడదాం ఇక్కడ బ్రహ్మానందం పెట్టేస్తున్నారు. ఏం పెడదాం చెప్పండి. సుబ్బారావు పెడదాం, అప్పారావు, మీ ఇష్టం మీరు చెప్పండి ఏది పెడదాం అంటే అది పెడదాం. మీరు సోషల్ మీడియాలోకి రావడం రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ సార్. సో మీ పాస్వర్డ్ అది నాకు ఇస్తే నేను ఐ విల్ మేనేజ్ సార్. నాకు ఐ నో సోషల్ మీడియా సార్. పాస్వర్డ్ మీరు అంటే మీరు అంత టైం ఎక్కడ ఉంటుంది అండి, మీరు బిజీగా ఉంటారు. నేను రెస్పాండ్ ప్రశ్న అడిగిన ఆన్సర్ నాకు చెప్పనమ్మా. చెప్పండి సార్. మైక్ తీసేస్తుంటే భయపడ్డా సార్. చెప్పండి సార్. చెప్పు. మీరే చెప్పండి సార్. దిబ్బరొట్టె అన్నది అర్థం కాదు, అది ఒక తెలుగు. మరి మీరే చెప్పండి సార్. నేను చెప్పినప్పుడు పాస్వర్డ్ ఇస్తే నేను మీరు అన్నీ మీరు చూసుకోలేరు కదా, అంటే యూ వాంట్ రిలాక్స్ కదా. బాగుండదు కానీ ఆ మాట అంటాం. వద్దులేండి మీరే బాగుండదు అని చెప్పి మీరే బాగుంటుంది అంటారంటే ఏం చెప్తారో భయం. ఓకే నాకు అర్థమైపోయింది. బట్ ఈ ఇంటర్వ్యూ ఎంత సరదాగా గడిచిందో దానికి 100x మాకైతే సరదాగా గడిచింది. నీకే లేదు ఊరికి అట్లా సిగ్గుపడుతున్నట్టు మొహాడు పడుతున్నట్టు ఎందుకులేండి అది అంటున్నాడు అని ఇట్లాగే దిబ్బరొట్టు గంట సేపు కంటిన్యూ అయినా ఆనందపడుతుంటాడు. మనకంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తి అతనే. అది తెలిస్తే మీకు అసలు అది తెలిసాక దీనిగా మరి ఎందుకు ఎంత ఉంటారు అక్కడ ఏం లేదు కదా. ఓకే సో మీకు ఈ సినిమా చేయడం అసలు ఎలా అనిపించింది సార్? గౌతమ్ అన్న మీరేనా?
సిన్సియర్గా అడగమన్నారు కదా కిషోర్ అన్న. నన్ను అడగద్దు. అంటే ఎలా అనిపించింది అన్న ఈ సినిమాలో మీ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? వన్ లాస్ట్ క్వశ్చన్. ఈ సినిమా నుంచి మీరు ఇంటికి ఏం తీసుకెళ్తారు సార్? వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఈ సినిమా జానర్ ఏంటి సార్? హారర్. సార్